Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు, సొలిసిపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది. కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం, మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది. అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది, తన్నుకుంటూ జాబ్ వస్తుంది. అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది. ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది. మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది, జీతం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్, వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది. ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు. ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది. జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు. ఆ అలసట నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాధి ఉంటుంది, ఇవి మనం తెలుసుకుందాం. ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునరసు నక్షత్రం 1వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలని మీరు తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, మనకి ఏ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశిలో వృత్తి, ఉద్యోగం, ఉపాధి ఈ 3 ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువ వార్తాపత్రికల్లో విలేకరులుగా పనిచేయడం జరుగుతుంది. అలాగే రచనా రంగానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా వీరు ఎక్కువగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు బాగున్నాయి. అలాగే యాడ్స్ కంపెనీల్లో వీళ్ళు ఉద్యోగాలు త్వరగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే
పోస్టల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసే వారికి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి యోగం కూడా ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవారికి కిరాణా జనరల్ స్టోర్సు, ప్రొవిజన్స్ బాగా ఎక్కువగా కలిసి వస్తాయి వీళ్ళకి. అలాగే హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని వీరు బాగా వ్యాపారం చేసినట్టయితే అధికమైనటువంటి లాభాల్ని సంపాదించగలుగుతారు. సేల్స్కి సంబంధించినటువంటి వృత్తుల్లోనూ, తర్వాత పుస్తకాల విక్రయాల్లోనూ, తర్వాత మంచి హోదా, గౌరవం కలిగినటువంటి ఉద్యోగాలు కూడా చేయగలుగుతారు వీరు పలు రకాలైనటువంటి సంస్థలలో. పలుకుబడి బాగా ఉంటుంది. వీరు కాలేజీల్లో ప్రొఫెసర్స్గా ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంది. గైడ్స్గా కూడా గవర్నమెంట్ వాటిలో ఉద్యోగం చేయగలుగుతారు. పోటీ పరీక్షలు నిర్వహించే అధికారులుగా ఉద్యోగాలు సంపాదించేటువంటి యోగం కూడా ఉంది. పబ్లిక్ వర్క్స్లో, రోడ్లు, భవనాల శాఖల్లోనూ ఉద్యోగాలు ఎక్కువగా వీరికి ఉంటాయి. అలాగే రిజిస్ట్రేషన్ శాఖల్లోనూ, సెక్రటేరియట్లోనూ, సహాయ సంబంధిత ఉద్యోగాలు, విద్యాశాఖల్లోనూ వీరు ఎక్కువగా ప్రయత్నం చేయటం వలన వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆడిటర్లుగా, సివిల్ జడ్జిలుగాను, ఎక్కువగా దూరదర్శన్, చలనచిత్ర పరిశ్రమల్లోనూ, సాఫ్ట్వేర్ కంప్యూటర్స్లోనూ, రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాటిల్లోనూ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనూ, టీచర్స్గాను ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం వీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా లభిస్తుంది. సూర్యుడి యొక్క బలం కూడా బాగా ఉండాలి. అలాగే వస్త్రాలు, వ్యాపారులకు వస్త్రాలు అమ్మకంలోనూ, అలాగే మెడికల్ షాప్స్ ఎక్కువగా రన్ చేయడంలోనూ, తర్వాత కంప్యూటర్స్ అమ్మకాల్లోనూ వీరికి ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు. కార్పొరేటర్లుగా, మేయర్స్గా, రాజకీయ రంగంలోనూ కూడా బాగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి. అలాగే ఈ కర్కాటక రాశి వారు భౌతిక శాస్త్రవేత్తలుగాను, బ్యాంకులో వర్కర్స్గాను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారిగాను, జైల్ డిపార్ట్మెంట్లో లేడీస్ కొంతమంది పనిచేసేవారుగాను, తహసీల్దార్లుగాను, తర్వాత గురుగ్రహ సంబంధిత రీసెర్చ్లోను, ఉపాధ్యాయులుగాను వీరు ఎక్కువగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా ఉద్యోగాలు వీరికి లభిస్తాయి. ఈ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా పనిచేసేవారుగా ఉంటారు ఈ కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారు ఇంకా ఎక్కువగా గట్టిగా ప్రయత్నం చేయడం వలన రవిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కూడా ఉంటాయి. అలాగే జాబ్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారు తప్పకుండా వీరు ఈ ఉద్యోగాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల తప్పకుండా ఉద్యోగాన్ని సాధించేటువంటి యోగం ఉంది. అలాగే మా దగ్గర ఉన్నటువంటి జాబ్ ఆయిల్ కానీ, తర్వాత బిజినెస్ ఆయిల్ కానీ, తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ వాడటం వల్ల వీరికి తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుందంతే. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి బలంగా లాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు తప్పకుండా మరిన్ని మెళుకువలతోటి మీరు ఏ విధంగా సెటిల్ అవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు.